మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. కాబట్టి దేవుడు తన ప్రజలను శిక్షించినప్పుడు అదేమి హ్యాపీగా అయితే ఉండదని కూడా క్లియర్గా చెప్పాడు. దుఃఖకరంగానే ఉంటుంది. అదేమి గంతులేసి సంతోషించేట్టుగా అయితే ఉండదు. ఆ ప్రాసెస్ దుఃఖకరంగానే ఉంటుంది. అయితే తర్వాత అన్నాడు, ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దానివల్ల ప్రయోజనం ఉంది. దానివల్ల ప్రయోజనము ఉంది. కష్టమే, దుఃఖకరమే, కానీ ప్రయోజనం ఉంది. కాబట్టి ఈ కష్టం మనకు ఎప్పుడు కష్టంగా అనిపించదంటే దానివల్ల ప్రయోజనము ఉంది అనుకున్నాం. దానివల్ల ప్రయోజనం ఉంది అనుకున్నప్పుడు మనకు పెద్ద కష్టమని అనిపించదు. ఎందుకు? దేవుడు నా మేలు కొరకే చేస్తూ ఉన్నాడు. దావీదు అన్నాడు 119వ కీర్తనలో, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. ఏంటి? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. ఎట్లుంటుంది ఒక మనిషికి? శ్రమ వేదన రెండు పడితే ఆ వ్యక్తికి ఎట్లుంటుంది? అరిచి కేకలేసేటువంటి పరిస్థితి. అయితే దావీదు ఏమంటున్నాడు? అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. అంటే ఆ తర్వాత కలిగేటువంటి నీతి అన్న ఫలాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తూ ఉన్నాడు. ఇది నా మేలు కొరకే, అంతే తప్ప కీడు కొరకు కాదు. అయితే మనం దాన్ని ఆ ప్రాసెస్లో మనం ఉన్నప్పుడు మనకు ఆ ధైర్యం కలుగుతుంది, ఆ యొక్క సంతోషము కలుగుతుంది.